సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నరసింహ, లేస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఈరోజు ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్లో వచ్చే నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అని మీకు చెప్పడానికి కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్స్ మాకు స్టూడెంట్స్ వాళ్ళు రకరకాల వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసి డౌట్స్ వచ్చాయి, లేదా వీటిని ఇంకా ఈజీగా ఎలా ఆన్సర్ చేయొచ్చా, ఎందుకంటే వెబ్సైట్స్లో సొల్యూషన్స్ చాలా పెద్దగా ఇచ్చారు అన్నట్టుగా నాకు పంపించిన క్వశ్చన్స్ అండి. సో కొంచెం మనకు తెలిసిన కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని లాజిక్స్ యూజ్ చేసి నంబర్ సిస్టమ్ లాంటి కాన్సెప్ట్లో కూడా క్వశ్చన్స్ని కాస్త ఈజీగా సులువుగా తక్కువ టైంలో ఆన్సర్ ఎలా చేయొచ్చు అని ఆలోచించడానికి మీకు కొంచెం వీలుగా ఉంటుందని కొన్ని క్వశ్చన్స్ చూపించడానికి తీసుకొచ్చాను. చూద్దాం ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళు నాకు పంపించిన క్వశ్చన్స్ ఏంటి, మనం ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఈ క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 2, 3, 5, 6, 9 and 18 అండ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ ఇచ్చిన నెంబర్స్లో 2, 3, 5, 6, 9, 18తో డివైడ్ అవుతూ అంటే భాగింపబడుతూ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే నెంబర్ ఏంటి? దీనికి రకరకాలుగా చేయొచ్చు. కొందరు ఏం చేస్తారంటే 2, 3, 5, 6, 9, 18 అన్నింటిని మల్టిప్లై చేసి దాంట్లో పవర్స్ స్క్వేర్ పవర్స్ ఉండేలాగా చూసుకొని మిగతా తీసేసి మల్టిపుల్ కనుక్కుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ మనకు ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆప్షన్స్లో ఉన్న వాటిని కొంచెం గమనించి మనం ఏమైనా ఆన్సర్ చేయొచ్చా? వెరీ సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఉన్న వాటిలో లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి, అన్నిటితో డివైడ్ అవ్వాలి. ఉన్న వాటి అన్నింటిలో లీస్ట్ నెంబర్ నాకు ఆప్షన్లో 144 ఉంది, కానీ 144 5తో డివైడ్ అవ్వదు, కానీ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ పాసిబిలిటీ ఉంది 400. సో ఈ 400 3తో డివైడ్ అవ్వదు, కాబట్టి 400 నాకు ఆప్షన్ రాదు. అంటే నాకున్న ఆప్షన్స్ ఏంటి? 900, 3600. ఒక్కసారి 900ని గమనిస్తే 900 2తో 3తో 5తో 6తో 9తో 18తో అన్నిటితో డివైడ్ అవుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. ఇక్కడెక్కడా కూడా అనవసరంగా మ్యాథ్స్ చేయమని చెప్పలేదు ఎగ్జామినర్ మని. ఆప్షన్స్ కొంచెం వెరిఫై చేసి డివిజిబిలిటీ రూల్స్ గుర్తు తెచ్చుకుంటే వీడు 3తో డివైడ్ అవ్వడు, వీడు 5తో డివైడ్ అవ్వడు, ఇక్కడ ఉన్న అన్నిటితో తను డివైడ్ అవుతున్నాడు, వీడు 30 స్క్వేర్ కూడా అవుతాడు. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఊరికే పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోయి ఇట్లా చేయాలి ఇదే మెథడ్ అని కాదండి. కాస్త అబ్జర్వేషన్ అండ్ అవేర్నెస్ ఉంటే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 8 power 8 plus 6 is divided by 7? 7తో 8 power 8 plus 6ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? దీంట్లో సింపుల్గా చెప్పాలంటే 8 power 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో తెలిస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు 8 power 8ని నేను ఎలా రాస్తానంటే 7 + 1 power 8గా రాస్తాను. అయ్యచ్చు కదా, 7 + 1 8 కదా. దీన్ని నేను 7తో డివైడ్ చేస్తే ఎప్పుడైనా ఒక నెంబర్ యొక్క మల్టిపుల్ +1 ఏ పవర్కి రైజ్ అయినా ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి 1 రిమైండర్గా మిగులుతుంది అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా లేదా అని వెరిఫై చేశాడు. అంటే ఈ 8 power 8ని 7తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ 1. ఈ 1 అనే రిమైండర్ ఇక్కడ ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ 1 + 6 కలిపి టోటల్గా మళ్ళీ 7 అవుతుంది. సో 7ని మనం 7తో డివైడ్ చేసి ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది. రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మొత్తానికి మనకి కాన్సెప్ట్ తెలుసా అని అడగడమే చేశాడు తప్ప ఇంకేం అడగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా సరే 15 power 24ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాడు అనుకోండి. 15 power 24ని మీరు ఏం రాయొచ్చు? 14 + 1 power 24గా రాయొచ్చు. ఈ 14 అనేది కూడా 7 మల్టిపులే కదమ్మా, కాబట్టి దీనికి కూడా రిమైండర్ 1 వస్తుంది. ఒక నెంబర్ యొక్క మల్టిపుల్ +1ని ఎంత హై పవర్కి తీసుకెళ్ళినా ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి 1 రిమైండర్గా మిగులుతుంది అనే కాన్సెప్ట్ తెలిస్తే ఈ ఆన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అయిపోతుంది. 20 సెకండ్లు కూడా పట్టదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. When a number is divided by 45, the remainder is 21. ఒక నెంబర్ని 45తో డివైడ్ చేస్తే రిమైండర్ 21. అంటే ఆ నెంబర్ని ఎలా రాయొచ్చు అంటే దట్ నెంబర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 45 ప్లస్ ఎక్స్ట్రా 21. 45 యొక్క ఎగ్జాక్ట్ మల్టిపుల్కి 21 ఎక్స్ట్రా ఉంటేనే మనం 45తో డివైడ్ చేస్తే 21 రిమైండర్గా మిగులుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ద నెంబర్ గెట్స్ డివైడెడ్ బై 15? ఈ నెంబర్ మొత్తాన్ని నేను 15తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నాకు తెలిసిన విషయం ఏంటంటే 15 45ని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఈ టర్మ్ మొత్తం ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా భాగింపబడితే రిమైండర్ ఏమి రాదు. సో రిమైండర్ ఎక్కడి నుండి వస్తుంది? 21 నుండే వస్తుంది. ఈ 21ని 15తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందమ్మా? 15 1s 15, 6 విల్ బి ద రిమైండర్. సో ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనే, రిమైండర్కి సంబంధించిన క్వశ్చనే. 4 bells ring at intervals of 8, 12, 16, 28 seconds. 4 బెల్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వాడు ప్రతి 8 సెకండ్లకి రింగ్ అవుతున్నాడు, సెకండ్ వాడు ప్రతి 12 సెకండ్లకి రింగ్ అవుతుంటే, థర్డ్ వాడు ప్రతి 16 సెకండ్లకి, నాలుగో వాడు ప్రతి 28 సెకండ్స్కి రింగ్ అవుతున్నారు.
దే ఆల్ రింగ్ టుగెదర్ ఎట్ 1 AM. వాళ్ళందరూ తెల్లవారేమో 1 గంటకు కలిసి రింగ్ అయ్యారు. వెన్ విల్ దే రింగ్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ టైం? మళ్ళీ నెక్స్ట్ టైం అందరూ కలిసి ఎప్పుడు రింగ్ అవుతారు? ఈ క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే ఈ 8 మల్టిపుల్స్కి 12 మల్టిపుల్స్కి 16 గ్యాప్ ఉన్న మల్టిపుల్స్కి 28 గ్యాప్ ఉన్న మల్టిపుల్స్కి ఒక కామన్ టైమింగ్ తీయండి అంటున్నాడు. అంటే వీటన్నిటి మల్టిపుల్స్లో ఒక కామన్ మల్టిపుల్ తీయండి అన్నాడు. మనకి కామన్ మల్టిపుల్ ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే వీటన్నిటికీ ఎల్సిఎం కనుక్కుంటే అన్నీ కలిసి ఎంత టైం గ్యాప్ తర్వాత మళ్ళీ కలిసి మోగుతాయో తెలుస్తుంది. 8, 12, 16, 28కి ఎలా ఎల్సిఎం చేయాలి? ఒక మెథడ్ ఏంటంటే ఇలా రాసుకుంటూ వెళ్తారు మీరు. నేను అలా రాయను, అనవసరంగా టైం వేస్ట్. ఇప్పుడు చూస్తే 8, 12కి నాకు టేబుల్స్ వచ్చు కాబట్టి 8కి 12కి నాన్ జీరో ఎల్సిఎం ఎంతమ్మా? 8 3s 24, 12 2s 24, సో 24. 8కి 12కి 24 ఎల్సిఎం. 24కి 16కి ఎల్సిఎం ఎవరమ్మా? ఇక్కడ కూడా టేబుల్స్ స్ట్రైట్గా వస్తాయి. 24 2s 16 3s 48. అంటే ఈ ఫస్ట్ 3 నెంబర్లకు కలిపి 48 ఎల్సిఎం అయిందమ్మా. మీరు 48కి 28కి ఎల్సిఎం తీస్తే చాలు. వీళ్ళలో కామన్గా ఎవరు ఉన్నారు? 48లో 28లో కామన్ ఎవరు ఉన్నారంటే ఇక్కడ 4 × 12, ఇక్కడ 4 × 7 అని రాశాను అనుకో. 4 ఇద్దరిలో కామన్ ఉన్నాడు. సో ఇప్పుడు 12కి 7కి ఎల్సిఎం కనుక్కొని ఇంటూ 4 చేసి ఎల్సిఎం వచ్చేస్తుంది నాకు. 12కి 7కి ఎల్సిఎం కనుక్కోండి, 7 ప్రైమ్ నెంబర్. సో 12 7s చేయాలి. 12 7s 84. 84 × 4 ఈజ్ యువర్ ఎల్సిఎం. వాట్ ఈజ్ 84 × 4 అమ్మా? 84 × 4 ఈజ్ 336. ఎలా తెలుసు? 84 320 + 4 4 16. 336 అంటే ఏంటమ్మా? 5 నిమిషాల 36 సెకండ్లు. 5 నిమిషాల 36 సెకండ్లని మనం 336 సెకండ్స్ అంటాం. ఎందుకు? నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి. అంటే ప్రతి 5 నిమిషాల 36 సెకండ్లకు ఒకసారి అవి కలిసి మోగుతాయి. ఆల్రెడీ దే ర్యాంక్ టుగెదర్ ఎట్ 1 AM. సో ఇంకొక 5 minutes 36 seconds తర్వాత అవి మళ్ళీ కలిసి మోగుతాయి. కాబట్టి 1:5:36 అనే టైం దగ్గర మళ్ళీ అవి కలిసి మోగుతాయి అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో చూస్తుంది ఏంటంటే వీటన్నిటికి ఎల్సిఎం ఎంత ఫాస్ట్గా కనుక్కోవచ్చు. మీకు టేబుల్స్ వస్తే 8, 12, 16 టేబుల్స్ వస్తే ఇది ఒక్క స్టెప్ చేస్తే మీరు 84 × 4 మీకు డైరెక్ట్గా 10 seconds ఎల్సిఎం వచ్చేస్తుంది. అనవసరంగా ఎల్సిఎం అనగానే ఇలా గీసి ఇలా చేసుకుంటూ వెళ్ళొద్దండి. 10th క్లాస్లో చేస్తే బాగుంది, కానీ మీరు గ్రాడ్యుయేషన్ అయ్యాక కూడా ఇదే మెథడ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ గుడ్ అండ్ మీరు అనుకున్న టైంలో ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్స్? ఈ ఇచ్చిన 4 ఫ్రాక్షన్స్లో అతిపెద్ద ఫ్రాక్షన్కి అతి చిన్న ఫ్రాక్షన్కి డిఫరెన్స్ ఎంత అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఫ్రాక్షన్స్ అంతలో అన్నిటికంటే పెద్దదేదో అన్నిటికంటే చిన్నదేదో కనుక్కోవాలి. దానికి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే అన్నిట్లో మనకి డినామినేటర్స్ వేరే ఉన్నాయి కాబట్టి ఒక పద్ధతి ఏంటి అంటే ఈ 4 డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకొని ఆ ఎల్సిఎంతో అన్ని ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక కామన్ డినామినేటర్ మిగులుతుంది. అప్పుడు డైరెక్ట్గా మన న్యూమరేటర్స్ బట్టి కంపేర్ చేయొచ్చు ఎవరు పెద్దోడు ఎవరు చిన్నోడు అని. కానీ వీటికి ఎల్సిఎం కనుక్కొని దాన్ని ముందుకు తీసుకెళ్లేంత అవసరం ఉందా? ఉంటే చేద్దాం, లేదంటే చేయకూడదు. అవసరమైన పని మాత్రమే చేయడాన్ని టైం మేనేజ్మెంట్ అంటాం. ఒక్కసారి ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఆప్షన్స్లో by56/7/56 ఇది కూడా మనం 8/56 అని రాయొచ్చు. 1/7 కూడా అంటే 7 ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంది. ప్లస్ ఒక్కసారి ఫ్రాక్షన్స్లో ఐడియా అయ్యండి. 5/11, 5/7, 3/8, 6/13. నేనేం చేస్తాను? కంపారిజన్ చేయాలి. పర్ఫెక్ట్ వాల్యూస్ అవసరం లేదు కాబట్టి అన్నిటినీ ఇంటూ 10 మల్టిప్లై చేస్తాను. అంటే ఏమవుతుంది నాకు? 50/11, 50/7, 30/8, 60/13. మీకు టేబుల్స్ బేసిక్ వచ్చు కదా. 50/11 అంటే 4 పాయింట్ సంథింగ్, 50/7 అంటే 7 పాయింట్ సంథింగ్, 30/8 అంటే 3 పాయింట్ సంథింగ్, 60/13 అంటే 4 పాయింట్ సంథింగ్. సో వీటిలో అందరికంటే చిన్నోడు ఎవడు? 3 పాయింట్ సంథింగ్. అందరికంటే పెద్దోడు ఎవడు? 7 పాయింట్ సంథింగ్. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదా. అంటే మనకి 5/7కి 3/8కి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. 5/7 - 3/8 మీరు దీన్ని 56 చేశారనుకో, ఇక్కడ 8తో మల్టిప్లై అయ్యి ఇక్కడ 7తో మల్టిప్లై అయ్యి డినామినేటర్ 56 అవుతే 40 - 21/56 అని వస్తుంది. 40 - 21 ఎంతమ్మా? 19/56. అంతేగాని అనవసరంగా ప్రతిసారి వీటన్ని ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎంని మల్టిప్లై చేసి కామన్ డినామినేటర్ చేసి ఒక 2 నిమిషాలు దీంట్లో టైం వేస్ట్ చేసుకుని నాకు టైం సరిపోలేదు అనుకోకుండా ఒక్కసారి ఎగ్జామినర్ ఏం చేశాడు? నిజంగా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఇచ్చాడా? అలా వెళ్ళాలి అంటే వెళ్ళండి, పర్లేదు. కానీ ప్రతిసారి అలాగే వెళ్ళిపోతాను, పద్ధతి ప్రకారం వెళ్ళిపోతాను, ఫార్ములా ప్రకారం వెళ్తాను అనుకుంటే మీకు లాజిక్ అనేది మిస్ అయింది అనుకుంటాడు. సో ఇలా మనకి తెలిసిన కాన్సెప్ట్స్లో సింపుల్ లాజిక్స్ కనుక అప్లై చేసుకుంటే మనకి ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి ప్యూర్ మ్యాథ్స్
కాన్సెప్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తదుపరి వీడియోలో జామెట్రీ అనే కాన్సెప్ట్ని కూడా ఏ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్ని అని చెప్పి చూద్దాం. సో ఎవరైనా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ రాబోయే 6-7 monthsలో క్రాక్ చేయాలనుకుంటే మన లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. లైవ్ ట్రైనింగ్ బ్యాచ్లో లేస్ అకాడమీలో 25 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 25 సీట్స్ కనుక ఎవరైతే తీసుకుంటారో, దీంట్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 3.5 months ఆ 25 members మీద మాత్రమే ఫోకస్ చేసి ట్రైనింగ్ అనేది ఉంటుంది. లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీరున్న చోట నుండే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అన్ని క్లాసెస్ నేను ఇంకొక డైరెక్టర్ సార్ మాత్రమే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మా లైవ్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు నేను సింపుల్గా రికార్డెడ్ కోర్సెస్ చూసుకొని వాటి ద్వారా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎక్కువ డబ్బు నేను స్పెండ్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే కింద మన యాప్ లింక్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా సబ్జెక్ట్ మొత్తం నేర్చుకొని ఆ లెసన్ వీడియోస్ ద్వారా మీరు అనుకున్న ఎగ్జామ్ని క్రాక్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లేదా ఆర్ఆర్బి లేదా రాబోయే బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే లేస్ అకాడమీ మీకోసమే తీసుకొస్తుంది మా లైవ్ ట్రైనింగ్ బ్యాచ్ విచ్ ఈస్ కమింగ్ టు స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ఈ రాబోయే నెల ఒక బ్యాచ్ ఓపెన్ చేస్తున్నాము. 25 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ 25 మెంబర్స్కి రోజు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ చేస్తాము. వాటి తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా వాళ్ళ వేలు బట్టి నడిపించడం జరుగుతుంది. అలా మాతో ఒక 3.5-4 months మీరు కనుక నడిచారు అంటే మేము చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటే రాబోయే 1 yearలో మీరు ఎగ్జామ్ కంపల్సరీగా క్రాక్ చేస్తారని నమ్మకం మాకుంది. సో ఈ బ్యాచ్లో కనుక జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ April 29th, 30th అండ్ May 1st డెమో సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ డెమో సెషన్స్ అటెండ్ అవ్వాలి, ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 29వ తారీఖు, 30వ తారీఖు ఏదైతే జరగబోయే డెమోస్ ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్స్ వస్తాయి. దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ డెమోస్ అయ్యాక మన బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. మీరు అనుకునే ఎగ్జామ్ క్రాక్ చేయండి. థ్యాంక్ యూ.